హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, చాలా మంది ఈ అచీవ్మెంట్ కోసం అయితే కష్టపడుతున్నారు అనమాట. ఈజీ మెథడ్లో మీకు ఎట్లా కంప్లీట్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. తర్వాత కొద్దిసేపు అయితే గేమ్ ఆడాలి, ఎందుకంటే చాలా ఎనిమిస్ వస్తారు కదా. మనం లాస్ట్ వరకు ఉంటేనే, ఇక్కడ స్టార్ట్ అయితేనే మళ్ళీ మనం మొత్తం మిషన్స్ అయితే కంప్లీట్ చేయగలం అనమాట. గైస్, ఇది వచ్చి స్టెప్ నెంబర్ 1 అనమాట. మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఏదైతే ఈ టవర్ బ్రేక్ అయిందో దాన్ని అయితే మనం ఇక్కడికి వచ్చి ఓకే అదంతానే ఆటోమేటిక్గా ఈ టవర్ అనేది బిల్ట్ అయితే అయిపోతుంది అనమాట. స్టెప్ నెంబర్ 2 ఏమరా అంటే, ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో అక్కడ పోయి మనము ఒకసారి క్లిక్ అయితే చేస్తే మిషన్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది అనమాట. లేకపోతే ఇంకా మనం స్టెప్ 3 లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. మ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే నేను ఇక్కడ రెడ్ మార్క్ పెట్టాను కదా, అక్కడైతే దీపాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఆ 3 దీపాల దగ్గర పోయి మనం ఇక్కడ నేను యాక్టివేషన్ చేశాను కదా, అట్లయితే యాక్టివేషన్ అయితే చేసేయాలన్నమాట. 3 జాగాలో క్లిక్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి టాక్ అనుకుంటున్నామంటే ఆటోమేటిక్గా ఇంకా మన రాణి ఎవరైతే ఉందో అదైతే ఇంకా బయట అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా వచ్చేసిన వెంటనే ఇంకా దాన్ని కొంచెంసేపు అయితే మనం చూడాలా, తప్పదు. చూసిన తర్వాత ఇంకా మనం ఇక్కడ ఇంకా ఎగ్జిట్ అయితే మ్యాప్లో ఇంకా ఎగ్జిట్ అయితే కొట్టేసి ఇంకా కింద ఉంటే మనం మినీ ఈవెంట్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా దాంతో వెళ్ళిపోతే ఇక్కడ మనం సీక్రెట్ కీ అయితే వెతకాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్లా డోర్ అయితే ఉంటుంది. ఇక్కడ పోయి ప్రెస్ చేయగానే నా టైం బాగుంది కాబట్టి నాకు ఒక్కసారి ఓపెన్ చేయగానే దొరికిపోయింది అనమాట. నార్మల్గా అయితే 3-4 జాగాల్లో ఈ కీ కోసం అయితే వెతకాలి. ఇంక ఈ కీ దొరికిన తర్వాత దాని కింద అయితే ఇలాంటి ఒక బంగారు డోర్ అయితే ఉంటుంది. ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేసేయాలి. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఇక్కడ రింగ్ ఉందో ఆ రింగ్ అయితే ఇంకా మనం పికప్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఏదైతే మహానటి రాణి ఉందో అది మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. ఈ రాణి వచ్చి వెళ్ళిపోతాను. ఇంకా కొంచెం రైట్ తిరిగినామంటే అదే స్పాట్లో స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. అది దిగి ఇంకా మనం కిందకి వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ ఒక డోర్ అయితే ఉంటుందన్నమాట. ఈ డోర్ని కూడా మనం ఓపెన్ అయితే చేసేయాలి. ఇంకా డోర్ అయితే ఓపెన్ అయితే అయిపోయిందన్నమాట. ఇంకా మనం ఇక్కడ ఫోటో దగ్గర పోయినామంటే ఇక్కడ మార్కుని చూడండి, అక్కడైతే ఇంకా మనం టచ్ చేసినామంటే ఇంకా మళ్ళీ ఏదైతే మహానటి రాణి ఉందో అది మళ్ళీ వచ్చేస్తుంది బయటికి. ఇంకా వచ్చి మనకి లూట్ గేట్ అంతా కొంచెం ఇస్తుందన్నమాట. ఇంకా లూట్ లేదంటే మనం ఇక్కడ కొంచెం లూట్ అయితే పికప్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇది అయిపోయిన వెంటనే మ్యాప్ ఓపెన్ చేసినామంటే ఇక్కడ సెలబ్రేషన్ ఏదైతే సింబల్ ఉందో రూయిన్స్ పక్కలో అక్కడికైతే ఇంకా మనం అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా కొండపైన పోయి ఇంకా మళ్ళీ ఆ మార్క్ దగ్గర అయితే ఇంకా మనం టచ్ చేసినామంటే ఇంకా రాణి వచ్చి టపాసులు దీపావళి పండుగ చేస్తుంది ఇక్కడ. ఇంకా దీని తర్వాత ఏదైతే శాండ్ మార్క్ ఉంటుంది కదా మ్యాప్లో, అక్కడికి పోతామంటే ఇంక ఇక్కడ మనకి ఒక కత్తి అయితే కలెక్ట్ చేయాలన్నమాట. ఇంకా కత్తి కలెక్ట్ చేస్తాను. ఈ రాణిని చూసి సాల్ అయిపోయింది, వస్తానే ఉంటుంది. ఇదిగో మళ్ళీ వచ్చేసింది చూడండి. ఇంకా ఈ కత్తి కూడా అయిపోతే ఇంకా మనకి ఒక కట్టిని అయితే కలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చి రాజు చేతిలో కట్టి ఉంటుంది కదా, అలాంటిది ఇప్పుడు బయటకు తీసారు చూడండి. ఇంకా దీన్ని యాక్టివేషన్ చేస్తే ఇంకా వచ్చేసింది అనమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఉంటుంది కదా ఇంకా లాస్ట్ మిషన్ ఏమరా అంటే విన్నర్ చికెన్ డిన్నర్ అయితే కొట్టాలన్నమాట. చికెన్ డిన్నర్ కన్నా కొట్టేస్తే ఇంకా ఈ అచీవ్మెంట్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. గైస్, వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరీవన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో అయితే టోర్నమెంట్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, ప్లస్ నో మనీ అనమాట. ఫ్రీగా అయితే ఆడి ఇంకా మనీ యూస్ అయితే గెలుచుకొని పోవచ్చు అనమాట. ఎవరీవన్ టోర్నమెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఉంటుంది, మా వాట్సాప్ గ్రూప్ అయితే